మీరు దెయ్యాలు ఉండే ప్రదేశాల గురించి విని ఉంటారు గాని దెయ్యాలు ఉన్న రహస్య విమానం గురించి ఎప్పుడైనా విన్నారా? అలాంటి ఒక విమానం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈస్టర్న్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 401ని దెయ్యాల విమానంగా పిలుస్తారు. ఈ విమానాన్ని ఇలా ఎందుకు పిలుస్తారో, ఈ విమానానికి సంబంధించిన రహస్యాల గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కథ అంతా 29 డిసెంబర్ 1972లో జరిగింది. ఈస్టర్న్ ఎయిర్లైన్స్కి సంబంధించిన 401 ఫ్లైట్ 163 మంది ప్యాసింజర్స్ అలాగే 13 మంది క్రూ మెంబర్స్తో రాత్రి 9:20 న్యూయార్క్ జాన్ కెన్నడీ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లోరిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్లడానికి బయలుదేరింది. అప్పుడు పైలట్గా విమానాన్ని నడుపుతుంది కెప్టెన్ బాబ్ లిఫ్ట్. ఈయన ఒక మంచి పైలట్. అప్పటికే ఆయనకి 29,700 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే బాబ్కి కో పైలట్గా 49 సంవత్సరాల వయసు గల స్టాక్ స్టిల్ ఉన్నాడు. ఈయనకి 5,800 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే వీళ్లతో పాటు 51 సంవత్సరాల వయసు గల ఫ్లైట్ ఇంజనీర్ డాన్ రెపో కూడా ఉన్నాడు. ఈయనకి 15,700 ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే డిసెంబర్ 29, 1972 రాత్రి 9:20 ఫ్లైట్ 401 న్యూయార్క్ జాన్ కెన్నడీ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయింది. అలా గాల్లోకి ఎగిరిన తర్వాత అంతా నార్మల్గానే ఉంది. విమానంలోని ప్యాసింజర్స్ అందరూ మంచి నిద్రలో ఉన్నారు. అలాగే క్రూ మెంబర్స్ వాళ్ల పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆ ఫ్లైట్ గాల్లో ఎగిరి దాదాపుగా 2 గంటల సమయం గడిచిపోయింది. అప్పుడు టైం 11:30 అయింది. ఈ టైంకి విమానం ఫ్లోరిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అందువల్ల ఫ్లైట్ యొక్క మెయిన్ పైలట్ అయిన బాబ్ లాఫ్ట్ ల్యాండింగ్ లివర్ని కిందకి దించాడు. ఈ లివర్ అనేది ఫ్లైట్ని టేకాఫ్ అలాగే ల్యాండింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నార్మల్గా ల్యాండింగ్ లివర్ని ఆపరేట్ చేయగానే ల్యాండింగ్ గేర్ ఇండికేటర్ అనేది గ్రీన్ కలర్లోకి మారుతుంది. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా జరిగింది. బాబ్ ఆ లివర్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు కో పైలట్ అయిన స్టాక్ స్టిల్ ఇండికేటర్ని చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే లివర్ కిందకి ఆపరేట్ చేసినప్పటికీ ఇండికేటర్ గ్లో అవ్వలేదు. ఈ విషయాన్ని వెంటనే అతను కెప్టెన్ బాబ్కి చెప్పాడు. అప్పుడు కెప్టెన్ ఆ లివర్ని పైకి ఎత్తి మళ్లీ కిందకి దించాడు. ఈసారి కూడా ఇండికేటర్ గ్లో అవ్వలేదు. ఇండికేటర్ ఎందుకు గ్లో అవ్వలేదు అనేది వాళ్లకు అస్సలు అర్థం కాలేదు. ఈ ఇండికేటర్ గ్లో అవ్వకుండా ప్లేన్ ల్యాండింగ్ గేర్ ఓపెన్ అయిందా లేదా అని చెప్పలేము. ల్యాండింగ్ గేర్ ఓపెన్ అవ్వకుండా ప్లేన్ ల్యాండ్ చేస్తే విమానం మొత్తం బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు వెంటనే పైలట్లు ఏటీసీని కాంటాక్ట్ అయ్యి విషయం గురించి చెప్పారు. అప్పుడు ఏటీసీ విమానాన్ని 2000 అడుగుల ఎత్తులోకి తీసుకుని వెళ్లమని చెప్పింది. అప్పుడు పైలట్ విమానాన్ని 2000 అడుగుల ఎత్తులోకి తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత ఏటీసీ మెయిన్ పైలట్ అండ్ కో పైలట్కి ప్లేన్ని ఆటో పైలట్ మోడ్లో పెట్టమని చెప్పారు. ఆటో పైలట్ మోడ్లో పెట్టిన 80 సెకండ్ల వరకు విమానం 2000 అడుగుల ఎత్తులోనే ఎగురుతుంది. ఆ తర్వాత మెయిన్ పైలట్ ఫ్లైట్ ఇంజనీర్ని ఆ ఇండికేటర్ చెక్ చేయమని చెప్పాడు. అప్పుడు ఇంజనీర్ ఇండికేటర్ సిస్టమ్ని ఓపెన్ చేసి పూర్తిగా చెక్ చేశాడు. అలా మొత్తం చెక్ చేసినప్పటికీ కూడా ఆ ఇండికేటర్ గ్లో అవ్వలేదు. ఆ తర్వాత ఒక బటన్ని ప్రెస్ చేశాడు. నార్మల్గా ఆ బటన్ని ప్రెస్ చేసినప్పుడు అన్ని ఇండికేటర్ లైట్లు ఒక్కసారి గ్లో అవుతాయి. దీనివల్ల విమానంలో ఉన్న అన్ని సిస్టమ్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయో లేదో తెలుస్తుంది. కానీ ఆ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత కూడా ఆ ఇండికేటర్ గ్లో అవ్వలేదు. ఆ తర్వాత కెప్టెన్ బాబ్ ప్లేన్ యొక్క బాటమ్ క్యాబిన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక చిన్న కిటికీ నుంచి ల్యాండింగ్ గేర్స్ ఓపెన్ అయ్యాయో లేదో అని ఇంజనీర్ని చూడమని చెప్పాడు. అప్పుడు వెంటనే రెపో బాటమ్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు. అయితే అతను అక్కడ చూసింది ఏంటంటే ప్లేన్కి వెనక భాగాన ఉన్న ల్యాండింగ్ గేర్ ఓపెన్ అయింది. కానీ నోస్ ల్యాండింగ్ గేర్ ఇప్పటికీ ఓపెన్ అవ్వలేదు. ఈ గేర్ ఓపెన్ అవ్వకుండా విమానాన్ని ల్యాండ్ చేయలేము. ఒకవేళ ల్యాండ్ చేసినట్లయితే విమానం బ్యాలెన్స్ తప్పి క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది. ఇదంతా జరిగేసరికి 2 నిమిషాల సమయం గడిచిపోయింది. దీంతోపాటు విమానం దానికదే 100 అడుగుల కిందకి వచ్చేసింది. అలా నెమ్మదిగా విమానం కిందకి వెళ్తూ ఉన్నట్లు ఎవరూ గమనించలేదు. నెక్స్ట్ 70 సెకండ్స్లో ఈ విమానం 250 అడుగుల కిందకి వచ్చేసింది. అలా ఆ ఫ్లైట్ ఈ హైట్కి వచ్చిన తర్వాత ప్లేన్లో ఉన్న అన్ని వార్నింగ్ అలారమ్స్ ఒక్కసారిగా మోగడం మొదలయ్యాయి. ఆ తర్వాత ప్లేన్లో అందరిలోనూ భయం అలానే కంగారు మొదలైంది. క్రూ మెంబర్స్ ప్యాసింజర్స్ అందరినీ శాంతపరచడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. నెక్స్ట్ 50 సెకండ్స్లో ఈ విమానం 2000 అడుగుల ఎత్తు నుంచి 1000 అడుగుల ఎత్తుకొచ్చింది. ఆ తర్వాత కో పైలట్ విమానాన్ని 180 డిగ్రీస్ తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎత్తు తక్కువగా ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత 10 సెకండ్లలో ఆ విమానం చాలా కిందకి వచ్చి క్రాష్ అయిపోయింది. ఈ విమానం క్రాష్ అయ్యే టైంలో దీని వేగం 65 km/hగా ఉంది. విమానం యొక్క పార్ట్స్ అన్ని ఎయిర్పోర్ట్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో దొరికాయి. ఈ ఘటనలో 101 మంది చనిపోయారు. అదృష్టవశాత్తు 75 మంది ప్రాణాలతో ఉన్నారు. వీళ్లలో 67 మంది ప్యాసింజర్స్ మరియు 8 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. ఆ తర్వాత ఈ విమానంలో ఉన్న కొన్ని మంచి పార్ట్స్ని వేరే విమానాలకి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, ఇది నార్మల్ ప్లేన్ క్రాష్ లాగానే అయింది, కానీ దెయ్యాల విమానంగా ఎలా మారింది అని. దీని గురించి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈస్టర్న్ ఎయిర్లైన్స్కి సంబంధించిన
ఫ్లైట్ 318 గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. 180 మంది ప్రయాణికులతో నిండి ఉన్న ఈ విమానం న్యూయార్క్ నుంచి ఫ్లోరిడాకి వెళ్లడానికి గాల్లో ఎగురుతుంది. అలా గాల్లో ఎగిరిన కాసేపటి తర్వాత ఎయిర్ హోస్టెస్ అయిన మేరీ తన సీట్ నుంచి లేచి ఫుడ్ స్టోర్ వైపు వెళ్తుంది. అలా ఫుడ్ స్టోర్లో ఫుడ్ని వేడి చేసి ఓవెన్ దగ్గర చేపెట్టినప్పుడు ముందున్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడం ఆపేసింది. ఓవెన్ వెనక ఉన్న గ్లాసులో ఒక ఫేస్ కనిపించింది. అది చాలా భయంకరంగా ఉంది. ఆ ఫేస్ తన కళ్ళను కూడా తిప్పుతూ ఉంది. మేరీ ఆ ముఖంతో మాట్లాడాలని అనుకుంది, కానీ ఆమె గొంతులో నుంచి ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు. అలా భయంతో మేరీ తన కళ్ళను మూసుకుంది. కొంతసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూస్తే అంతా నార్మల్గానే ఉంది. ఆ భయంకరమైన ఫేస్ కూడా అక్కడ లేదు. మేరీ ఇదంతా తన భ్రమేమో అనుకుంది. అలా ఆలోచిస్తూ తన చేయని మళ్లీ ఓవెన్ దగ్గరికి పెట్టబోతుంటే ఆ ముఖం మళ్లీ తన ముందుకు వచ్చింది. మేరీకి ఏమనిపించిందంటే ఆ ముఖం తనతో ఏదో చెప్పాలనుకుంటుంది అని. అప్పుడు మేరీకి కొంత సమయం వరకు వేరే ప్రపంచంలో ఉన్నట్లుగా అనిపించింది. కానీ ఆమె తనకు తానే సర్ది చెప్పుకుని ఫ్లైట్లో ఉన్న ఇంజనీర్ దగ్గరకు వచ్చింది. జరిగిందంతా ఆయనతో చెప్పింది. అప్పుడు ఆ ఇంజనీర్ మేరీ చెప్పింది అస్సలు నమ్మలేదు. ఎప్పుడైతే అతను మేరీతో కలిసి ఫుడ్ స్టోర్కి వెళ్ళాడో అప్పుడు అతనికి దిమ్మ తిరిగింది. అక్కడ నిజంగానే ఒక ఫేస్ గ్లాసులో కనిపిస్తూ ఉంది. కానీ ఈసారి ఆ ఫేస్ మాట్లాడుతుంది కూడా. ఆ ఫేస్ వీళ్ళిద్దరితో జాగ్రత్తగా ఉండండి, ఇంకొద్దిసేపట్లో ఈ విమానానికి మంటలు అంటుకోబోతున్నాయి అని చెప్పి మాయమైపోయింది. మేరీకి ఆ ఫేస్ ఎవరిదో అర్థం కావట్లేదు. కానీ ఫ్లైట్ ఇంజనీర్ ఆ ముఖాన్ని చూసి వెంటనే గుర్తుపట్టాడు. ఆ ఫేస్ ఫ్లైట్ 401 క్రాష్లో చనిపోయిన ఫ్లైట్ ఇంజనీర్ డాన్ రెపోది. మేరీని అలాగే ఫ్లైట్ ఇంజనీర్ని భయపెట్టింది ఇంకెవరో కాదు, డాన్ రెపోనే. ఈ విషయాన్ని వెంటనే మేరీ ఫ్లైట్లో ఉన్న క్రూ మెంబర్స్ మొత్తానికి చెప్పేసింది. కానీ ఎవ్వరూ కూడా నమ్మలేదు. అలా కొంత సమయం గడిచిన తర్వాత మెక్సికోకి దగ్గరలో పైలట్కి ఇంజన్లో ఏదో ఫాల్ట్ ఉన్నట్లు అనిపించింది. ఆ తర్వాత ఆ విమానాన్ని మళ్లీ న్యూయార్క్ వైపుకు తిప్పడం జరిగింది. అలా ఆ విమానం సేఫ్గా ల్యాండ్ అయ్యి రిపేర్ కూడా చేయబడింది. తర్వాత ఆ విమానం టేకాఫ్ అయ్యి ప్రయాణాన్ని కూడా కొనసాగించింది. అలా కొంత సమయం తర్వాత ప్లేన్ లెఫ్ట్ సైడ్ ఇంజిన్ గాల్లోనే పేలిపోయింది. దీంతో ఆ విమానంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా భయపడిపోయారు. ఆ సంఘటన చూసి ఫ్లైట్ ఇంజనీర్ అలాగే మేరీకి డాన్ రెపో మాటలు గుర్తుకు వచ్చాయి. ఇలాంటి ఎన్నో సంఘటనల వల్ల ఈ ఫ్లైట్కి గోస్ట్ ఫ్లైట్ 401 అనే పేరు పెట్టారు. అంతేకాదు 1978లో దీని మీద ద గోస్ట్ ఆఫ్ ఫ్లైట్ 401 అనే సినిమా కూడా వచ్చింది. మీకు ఇంకా ఈ సంఘటన గురించి కొన్ని భయంకరమైన విషయాలు చెప్పాలి. అవేంటంటే ఫ్లైట్ 318లో ఉన్న కొన్ని పార్ట్స్ అనేవి ఫ్లైట్ 401లోంచి తీసిపెట్టినవే. సో ఇప్పుడు మీకు ఈ రెండు విమానాల మధ్య ఉన్న కనెక్షన్ అర్థమయ్యే ఉంటుంది. ఇలాంటి ఘటనలు ఆ తర్వాత చాలానే జరిగాయి. అన్నింటికంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఈస్టర్న్ ఎయిర్లైన్స్ వైస్ ప్రెసిడెంట్ విషయంలో జరిగింది. 1973లో ఈస్టర్న్ ఎయిర్లైన్స్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లైట్ 318లోనే జర్నీ చేస్తున్నాడు. అతన్ని పక్క సీట్లో పైలట్ డ్రెస్ వేసుకుని ఫ్లైట్ కెప్టెన్ కూర్చున్నాడు. ఆ ఇద్దరూ చాలా మంచిగా మాట్లాడుకుంటున్నారు. వైస్ ప్రెసిడెంట్కి ఏమనిపించిందంటే ప్లేన్ కెప్టెన్ నాతో కూర్చుంటే మరి ప్లేన్ ఎవరు నడుపుతున్నారని. అలా వెంటనే వైస్ ప్రెసిడెంట్ లేచి పైలట్ క్యాబిన్ దగ్గరకు పరిగెత్తాడు. కానీ పరిగెత్తే ముందు తన పక్కన కూర్చున్న కెప్టెన్ ఫేస్ని మళ్లీ ఒక్కసారి క్లారిటీగా చూశాడు. ఆ ఫేస్ని చూడగానే వైస్ ప్రెసిడెంట్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఆ ఫేస్ వైస్ ప్రెసిడెంట్కి చాలా బాగా తెలుసు. ఆ ఫేస్ ఫ్లైట్ 401 కెప్టెన్ అయిన బాబ్ లాఫ్ట్ది. అతను చనిపోయి అప్పటికే దాదాపుగా 1 సంవత్సరం అయింది. ఆ బాబ్ లాఫ్ట్ దెయ్యంగా మారి వైస్ ప్రెసిడెంట్ పక్కన కూర్చున్నాడు. వెంటనే ప్రెసిడెంట్ పైలట్ క్యాబిన్ వైపు పరుగులు తీశాడు. జరిగిందంతా పైలట్కి చెప్పాడు. మళ్లీ వచ్చి చూసేసరికి అక్కడ కూర్చుని ఉండాల్సిన బాబ్ లాఫ్ట్ మాయమైపోయాడు. ఇలాంటి సంఘటనే ట్రిస్టార్ 318లో మళ్లీ ఒకసారి జరిగింది. అదేంటంటే ఫ్లైట్ ఇంజనీర్ రొటీన్ టెస్ట్ కోసం ఫ్లైట్ క్యాబిన్లోకి వెళ్ళాడు. అలా వెళ్ళిన ఇంజనీర్కి ఒక్కసారిగా మాట పడిపోయింది. ఎందుకంటే ఇంజనీర్కి ఆ ఫ్లైట్ క్యాబిన్లో అచ్చం డాన్ రెపోలాగా ఉన్న ఒక మనిషి కూర్చున్నట్లుగా అనిపించింది. ఎప్పుడైతే ఇంజనీర్ క్యాబిన్లోకి వెళ్ళాడో అప్పుడు ఆ రూపం ఇంజనీర్తో అంతా కరెక్ట్గానే ఉంది అని చెప్పి మాయమైపోయింది. ఇలాంటి ఘటనలు ఇంకా ఎక్కువగా పెరిగిపోవడం వల్ల దీని వెనక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలి అని విమానాల కమిటీ అనుకుంది. దీంతోపాటు ఈ కమిటీకి సంబంధించిన ఒక అధికారికి అట్లాంటాకు ప్రయాణం చేసే సమయంలో అతనికి కూడా పైలట్ క్యాబిన్లో డాన్ రెపో కనిపించాడు. ఈస్టర్న్ ఎయిర్లైన్స్ యొక్క ఫ్లైట్ 401 క్రాష్ గురించి అలాగే ఆ తర్వాత జరిగిన ఎన్నో సంఘటనల గురించి జాన్ జి ఫుల్లర్ అని రైటర్ ద గోస్ట్ ఆఫ్ ఫ్లైట్ 401 అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఈ బుక్లో ఈ విమానాలలో జరిగిన అన్ని సంఘటనలు కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.